చూడు ఎవరో 100 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటే 3 కోట్లు ప్రైజ్ మనీ వచ్చిందట. అబ్బా 3 కోట్లే! ఎంత అదృష్టం. ఏమండి అవే 3 కోట్లు కానీ మీకు వచ్చి ఉంటే ఏం చేస్తారు? 3 కోట్లు కానీ నాకు వస్తేనా 2 కోట్లు పెట్టి నీకు ఇల్లు కట్టించేస్తాను. అబ్బా ఒక 50 లక్షలు పెట్టి మంచి కారు కొంటాను. సూపర్. ఇంకా ఇంకో 49 లక్షలు నీ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తాను. 49 ఏంటండి? ఇంకో 1,00,000. ఇంకో 1,00,000 రూపాయలు నా ఖర్చులు పెంచుకుంటాను. అయ్యో బాబాయ్, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తారా? దేనికి ఖర్చు పెడదామని? ఏంట్రా ఇది? ఆ 1,00,000 చేర్చి 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అదేంటి అంత ఇచ్చిన తర్వాత నేను 1,00,000 రూపాయలకి ఉంచుకుంటున్నాను. 1,00,000 రూపాయలు అంటే మాట్లాడండి. అదేంటే నా ఖర్చులు 1,00,000 రూపాయలు కూడా ఇవ్వవా? నా ఖర్చులకు అసలు ఇవ్వవా? ఇస్తానండి. నాకు ఇన్ని చేసినందుకు మీ రుణం నేనేం ఉంచేసుకోను. 116 ఇచ్చాను మీకు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.